ఓం అందరికీ నమస్తే. ఆర్య సమాజం వేపరాల. నా పేరు పెద్ద కృష్ణయ్య. ప్రతి పౌర్ణమికి అమావాస్యకు ఇక్కడ వేద సాంప్రదాయంగా రుద్రయాగములు చేయబడుచున్నవి. తదుపరి ప్రసాద సేవనము జరుగుతున్నవి. ఈ సందర్భంగా సత్సంగము ప్రారంభం చేసేదానికి ప్రయత్నం చేస్తాను. ఎన్నో విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేయాలని అనుకున్నాను. వేదో అఖిలో ధర్మమూలం అంటే అఖిల ధర్మములకు వేదమే మూలం. కానీ వేదము లేకుండా ఇతరత్ర ఉపనిషత్తులు, భగవద్గీతలు, పురాణాలు ఇవన్నీ కూడా ధర్మమే కదా అంటే తప్పు. ఎందుకనగా అవి మానవ రచితములు. మానవులు ఋషులుగా ఉన్నవాళ్ళు, భక్తులుగా ఉన్నవాళ్ళు కొంతవరకు రాసి ఉంటారు. అవి వేదానుకూలముగా ఉన్నంత వరకు ప్రచారయోగ్యమే. కానీ వేదానుకూల అందుకు విరుద్ధముగా ఉండచో అవి ప్రచారయోగ్యము కావు. కాబట్టి వేదములోనే చెప్పబడి ఉన్నది, వేదము అఖిల ధర్మములకు మూలము అని. మానవునికి కావలసిన విజ్ఞానము సర్వము వేదములలో బీజరూపముగానున్నదని వైదికులు, ఋషులు అందరూ కూడా వేదములు, మంత్రములు అవి కూడా ఇవన్నీ కూడా అక్షర సత్యములు అని ఋషులు మనకు వారి వారి స్మృతులలో ఇచ్చారు. పురాణములకు, వేదములకు ఏదైనా తేడా వస్తే అప్పుడు కూడా వేదమే పరమ ప్రమాణము అని చెప్తారు ఆ ఋషులు. కాబట్టి మహర్షులు తమ తమ సమాధ్యవస్థలలో దర్శించి వారిని మంత్రదష్టులైనారు. ఆ ఒక్క జ్ఞానాన్ని దర్శించి, అనగా మంత్రములను వారి అర్థములను వారికి సమాధ్యవస్థలలో అనుభూతములైనవి. ఇట్లు వేదమంత్రములను వారి అర్థములను దర్శించి అనుభూతము చేసుకున్న వారిలో పురుషులే కాక స్త్రీలు కూడా కలరని వేదములను చదువుకున్న వారికి అర్థమవుతుంది. ఒక వస్తువు యొక్క అస్తిత్వమును అంగీకరించాలన్నా నిరాకరించాలన్నా మనకు ప్రమాణం ఒకటి అవసరం. అనగా వస్తువు ఉంది అంటే దానికి ప్రమాణం ఏమిటి అని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్క వస్తువు ఇది లేదు అంటే దానికి ప్రమాణం ఏమి అని ఈ విధంగా మనకు మన ఋషులు ప్రమాణాలు ఇచ్చారు. ప్రమాణములు 4 విధములుగా ఉన్నాయి. చార్వాకులు ప్రత్యక్ష ప్రమాణమును మాత్రమే అంగీకరించేది వారు. బౌద్ధులు ప్రత్యక్షము, అనుమానము అను 2 ప్రమాణములను అంగీకరించుతారు. మరికొందరు ఆ 2 గాక ఉపమాన ప్రమాణమును కూడా అంగీకరింతురు. అనగా మన ప్రాచీన మహర్షులు, దర్శనకారులు అయిన గౌతమ మహర్షి, కనాద మహర్షి 4 విధములైన ప్రమాణములను అంగీకరించిరి. శ్రీ గౌతమ కనాద మహర్షులు సుమారు 3000-4000 సంవత్సరముల క్రితము వసించియుండిరని ఇతిహాసికుల యొక్క ఊహ. కాబట్టి ఈ ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము తర్వాత వీటి 3 వలన కూడా కొన్ని సిద్ధించవు. 4వది శబ్దము అని 4 విధములు. లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి. ఒక వస్తువు ఉంది అంటే దానికి ప్రమాణం ఏమి, రుజువు ఏమి అడిగితే చెప్పాలి. లక్షణములను బట్టి, ప్రమాణములను బట్టి ఇది ఫలానా వస్తువు అని నిర్ణయించడం జరుగుతుంది. ఒక వస్తువు యొక్క అభావమును నిర్ణయించుటకు సైతం ప్రమాణములు ఆవశ్యకములే. అభావము అంటే లేదు ఇది. ఇప్పుడు మనం చెప్తాం ప్రపంచం అంతటా దైవం ఉన్నది అని చెప్పేదానికి దానికి ఒక ప్రమాణం ఉన్నది. గుడి గోపురములలో లేడు దైవము అనడానికి దానికి కూడా ప్రమాణం ఉన్నది. అంటే సర్వవ్యాపకుడు, గుడి గోపురం కాదు, మనలో కాదు, అంతటా ఉన్న తత్వము. అంటే వాటిని పూజించితే వస్తు పూజ అవుతుంది, ఒక విగ్రహ పూజ అవుతుంది, విగ్రహారాధన అవుతుంది, దైవారాధన కాలేదు.
ఇది ఫలానా వస్తువు అని నిర్ణయించడం జరుగుతుంది ఒక ప్రమాణం ద్వారా. ఒక వస్తువు యొక్క ఈ అంటే జ్ఞానము, అంటే ప్రమాణం అంటే జ్ఞాన సాధనం. కన్నులు, చెవులు, ముక్కు, చర్మము, నాలుక అను ఇంద్రియముల ద్వారా జ్ఞానము కలుగును. ఏమిటి? ఆ ఇంద్రియముల ద్వారా చూస్తే దృశ్యం కనిపిస్తుంది, ముక్కు ద్వారా వాసన కనిపిస్తుంది, చర్మము ద్వారా స్పర్శ కలిగిస్తుంది, అట్లాగే చెవుల ద్వారా శబ్దం వినపడుతుంది. కావున ఇవన్నీ తెలుసుకుంటాం, ఇది ఫలానా అని. ఇవన్నీ ప్రమాణము. వీని వలన కలుగు జ్ఞానము ప్రత్యక్ష జ్ఞానమగును. అంటే ఇది ప్రత్యక్షంగా జ్ఞానం. ఎవడు దీనికి ఇంకా ఆంక్షలు పెట్టాల్సిన అవసరం లే. అక్షి అంటే కన్ను, అక్షము అంటే ఇంద్రియము. అంటే కన్ను లోపల ఇంద్రియం ఉంటుంది, చూసేది అది. కన్ను లోపల, పైన ఉత్త గుడ్డు మాత్రమే ఉండే చూపించేది లోపల ఉంటుంది. ప్రతి ప్లస్ అక్షము అంటే ప్రత్యక్షము. ఇంద్రియముల ద్వారా కనుగొనబడేది ప్రత్యక్ష ప్రమాణం. నేత్రము ద్వారా దృశ్యములు చూస్తాము, కనిపించే వస్తువులను దృశ్యములు అంటాము. చెవుల ద్వారా శబ్దములను విని గ్రహించడం, చర్మము ద్వారా స్పర్శ జ్ఞానం కలగడం, ముక్కు ద్వారా వాసన చూసి తెలుసుకొనడం, ఇవన్నీ కూడా ప్రత్యక్ష జ్ఞానం వాటి కిందికి వస్తాయి. ఇక అనుమానము, ప్రత్యక్షపూర్వకంగా అనుమానము కలుగుతుంది. అను అంటే తరువాత, మానము అంటే తెలియబడుతుంది అని దీని అర్థం. అనుమానం అంటే ముందు ఒక వస్తువును ప్రత్యక్షంగా చూచి తరువాత దాని మూలమున వేరొక వస్తువును ఊహించడం. ఉదాహరణకు పొగను చూచి అచ్చట నిప్పు ఉన్నది అని తెలుసుకుంటాం. కానీ నిప్పు ఉన్న చోట కొన్ని సమయాల్లో పొగ లేకపోవచ్చును. కానీ పొగ ఉన్న చోట నిప్పు తప్పనిసరిగా ఉంటుంది అని దానికి ఒక ప్రమాణం. అనుమానం ఉంటుంది అంటే అది అనుమాన ప్రమాణం, ఉంది అంటే ప్రత్యక్ష ప్రమాణం. అంటే నిప్పు ఉన్న చోట పొగ ఉంటుంది, ఒకవేళ ఉండకపోతే ఉత్త నిప్పులు కూడా కొన్ని చోట్ల ఉంటాయి. కానీ దాన్ని అనరు. పొగ లేని నిప్పు లేని పొగెట్లు వస్తుంది అంటారు. కానీ పొగ లేని నిప్పు ఉండదు అనరు. కాబట్టి నిప్పు ఉంటేనే పొగ వస్తుంది అని గుర్తు, ఉత్త పొగ ఉండదన్నమాట. అందుకు దాని యొక్క ప్రమాణం తప్పనిసరిగా. కనుక పొగ ప్రత్యక్ష ప్రమాణము వలన తెలియబడింది. పొగను బట్టి నిప్పు ఉన్నదని ఊహించడం జరుగుతుంది. ఇట్లు ఊహించడమే అనుమాన ప్రమాణం. దాని వలన కలిగిన జ్ఞానం అనుమిత జ్ఞానం అంటారు. మూడవది ఉపమానం. వస్తువును ఉపమించి తెలుసుకొనడం అంటే ఒక దానిని చూచి దాని సాదృశ్యమును మరి ఒక దాని యందు చూచి అది ఫలానా అని తెలుసుకోవడం. అంటే ఉదాహరణకు గోవు సదృశ్యము వంటిది గవయవము. అడవి గోవునకు గవయవము అని పేరు. గోవు లక్షణములే గవయవమునకు ఉంటాయి అని తెలుసుకుంటే అడవిలో దానిని చూచినప్పుడు ఇది గవయవము అని గుర్తుపట్టగలం. ఇచ్చట సాదృశ్య జ్ఞానం వల్ల వస్తువు తెలియబడుతుంది. కనుక సాదృశ్య జ్ఞానం ఉపమానం అంటే ఒకదాన్ని చూసి ఒకదాన్ని పోల్చుకోవడము ఉపమాన ప్రమాణం. ఈ మూడు ప్రమాణముల ద్వారానే మనము వస్తువుల యొక్క భావము అభావము తెలుసుకుంటాం. ఉన్నది లేనిది అని అర్థం. ఈ ప్రమాణములతోనే ప్రపంచములోని వస్తురాశిని అంతటిని తెలుసుకొనలేం. ఈ మూడు ప్రమాణములతోనే ప్రపంచంలో ఉన్నవన్నీ తెలుసుకొనలేం. అందుచేత నాలుగవది అయిన శబ్ద ప్రమాణమును కూడా మనం అంగీకరించాలి. ఆప్తవాక్యం శబ్ద ప్రమాణం. ఆప్తుని వాక్యము శబ్ద ప్రమాణం. ఆప్తుడు అంటే ఎవరు? ఆప్తస్తు యథార్థ వక్త. యథార్థము చెప్పేవాడు ఆప్తుడు. అతడు అబద్ధమాడడు. చూచినది చూచినట్లు, విన్నది విన్నట్లు, తెలిసినది తెలిసినట్లు చెప్పగలిగి ఉంటాడు. అతడు ఆప్తుడు. ఇందుకు విరుద్ధముగా పలుకువాడు ఆప్తుడు కాదు. సాక్షాత్కృత ధర్మ ఆప్త అంటే అతడు వస్తుధర్మములను బావుగా తెలిసినవాడై ఉంటాడు. ఉదాహరణకి ఒక తండ్రికి పుత్రుడు ఉన్నాడనుకోండి. తండ్రికి మాత్రం తన కొడుకు ఎవరో తెలియను, కానీ పుత్రునికి తన తల్లిదండ్రులు ఎవరో తెలియదు. ఇచ్చట ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, ఉపమాన ప్రమాణం ఇవేవి పనిచేయవు. కారణము
ఎందుకంటే ఆ పుత్రుడు ఎప్పుడు పుట్టాడో, ఎవరికి పుట్టాడో, ఎలా పుట్టాడో ఏమీ తెలియవు. అప్పుడు ఆ పిల్లవాడు తాను పుట్టినప్పుడు తన తల్లిదండ్రులు ఎవరో అతనికి తెలియదు. అతడు ప్రత్యక్షంగా చూడలే. అప్పుడు అతనికి ఆ జ్ఞానము లేదు కనుక ప్రత్యక్ష ప్రమాణం ఇచ్చట పని చేయదు. మిగిలిన అనుమాన ఉపమాన ప్రమాణముల ద్వారా కూడా తన తల్లిదండ్రులు ఎవరో పిల్లవాడు తెలుసుకొనలేడు. మరి తన తల్లిదండ్రులు ఎవరో ఎలా తెలుస్తుంది అంటే పిల్లవానికి తల్లి చెబుతుంది ఈయన మీ నాన్న అని. ఈయన మీ నాన్న అని చెప్పడమే కాకుండా తాను తల్లినని కూడా పిల్లవానికి చెబుతుంది. అంటే ఆ పిల్లవాడు తన తల్లి మాట నమ్ముతాడు. ఎందుకనగా బయట పడినప్పటి నుంచి ఆ పిల్లవాడు తన పొత్తిళ్ళలో పడుకొని ఆ తల్లితో సేవలు చేయించుకుంటూ పాలు, స్నానము, నీళ్లు, రకరకాల సేవలు చేయించుకుంటూ బ్రతుకుతూ ఉంటుంది. మతికి లేనప్పుడు కూడా ఆ పొత్తిళ్ళలో ఉన్నప్పటి నుంచి అర్థమవుతుంది ఈమె నాకు ఆప్తులు, నన్ను కాపాడుతారు, ఈమె నన్ను ఎప్పటికీ రక్షిస్తుంది అని తల్లి దగ్గర ఉంటే బిడ్డకు భయం లేకుండా బ్రతుకుతాడు. అదే వేరైనా ఎవరైనా వచ్చి ఎత్తుకుంటేనో పలకరిస్తేనో ఏడుస్తాడు. కారణం వీళ్ళెవరో, నన్ను ఏం చేస్తారో అని భయం. ఎందుకంటే తన తల్లి అప్పటి నుంచి పుట్టినాంచి కూడా ఆ రకంగా సాకుతుంది కాబట్టి తల్లి చెప్పిన మాట పరమ సత్యము అని నమ్ముతాడు. కానీ అందువలన తల్లిలు ఎవరు కూడా అబద్ధాలు చెప్పకూడదు. చిన్న పిల్లవాళ్ళకందరికీ సత్యము మాత్రమే చెప్పాలి. ఎందుకంటే వాడు నమ్ముతాడు కాబట్టి. అతడు మిగిలిన ఇవన్నీ ఘటించవు. మరి తన తల్లిదండ్రులు ఎవరో ఎలా తెలుస్తుంటే పిల్లవానికి తల్లి చెప్తాది, తాను ఇది చెప్తా. తల్లి మాటల ద్వారా పిల్లవాడు తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుంటాడు. కావున ఇచ్చిన తల్లి మాటలే శబ్ద ప్రమాణం. అంటే ఆమె మాట్లాడే శబ్దాన్ని బట్టి పిల్లవాడు తెలుసుకొని ఈమె నా ఆప్తులు అని తెలుసుకుంటాడు. సరే, ఈ సృష్టిలో ఉండే జీవులందరకు తల్లి వంటి వాడెవరు? పరమేశ్వరుడు. పరమేశ్వరుడు కనుక అతడు జీవులకు పరమ ఆప్తుడు. అటువంటి పరమ ఆప్తుడి ఈశ్వరుని ద్వారా జీవులకు ప్రసాదింపబడిన జ్ఞానమే వేదం. అంటే ఈశ్వరుడే ఈ విధంగా బ్రతకాలనైనా, ఈ విధంగా తెలుసుకోవాలి, ఈ విధంగా పని చేయాలి, ఈ విధంగా జ్ఞానం అంతా తెలుసుకొని జ్ఞానం ప్రకారం జీవించాలి అని వేదాల్లో ఈశ్వరుడే బోధించాడు. కాబట్టి మనకు ఈశ్వరుడే అందుకే వేదం ఇచ్చాడు. ఈ వేదమే మనకు ఆప్తవాక్యములు, వేదవాక్యములు ఆప్తవాక్యములు కనుక వేదము శబ్ద ప్రమాణముగా గ్రహింపబడినది. ఆ శబ్ద ప్రమాణమే మనకు ఈ మార్గంలో దాన్ని నమ్మాలి. ఎవరు చూశాడు? పుట్టేది ఎవరు చూశాడు? సచ్చేది ఎవరు చూశాడు? పాపం ఎవరు చూశాడు? పుణ్యం ఎవరు చూశాడు? అంటే వాళ్ళు మూర్ఖులు, పరమ చండాలుడు అంటనే. ఎందుకంటే నీకు తెలివి లేకపోతే లోకంలో ఎవరికి తెలివి ఉండదా? తెలుసుకోవాలి. నీ పుట్టుకే నువ్వు చూడలేవు, నీ తల్లిదండ్రులు ఎవరో నీకు తెలియదు, ఎవరో ఒకరు నీ ఆప్తులు చెబితే తప్ప. అటువంటిది ఎవరు చూసినారంటే మూర్ఖులు. అందుకు ఈ ఆప్తవాక్యమే వేదము. అటువంటి ఆప్తవాక్యమును వినాలి. వేదమును విని దాన్ని అనుసరించి ఆచరించగలగాలి. కాబట్టి వేదములు స్వతః ప్రమాణములని మన ఋషులు చెప్తారు. స్వతః ప్రమాణం అంటే వేదములలో తెలుపబడిన జ్ఞానమునకు వేరే ప్రమాణం ఏమీ అవసరము లేదు. అదే గొప్ప జ్ఞానము, ఇంకా వేరే ప్రమాణం అవసరం లే, దానికి అది ఏ ప్రమాణం. ఉదాహరణకు దీపం ఉన్నదనుకోండి, దానిని చూపించుటకు వేరే దీపం అవసరం లే. ఆ దీపము తన్ను తాను చూపించుకుంటుంది, పక్కనే ఉన్న వస్తువులను కూడా చూపుతుంది. అట్లాగే సూర్యుని చూపించుటకు వేరొక సూర్యుడు అవసరం లే. అలాగే వేరొక సూర్యుడు అవసరం లేదు. ఆ సూర్యుడిని చూపించుకుంటాడు, ఇతరుల లోకాన్ని అంతా కూడా అందరికీ చూపగలుగుతాడు. అలాగే వేదములు స్వతః ప్రమాణములు. వేదములు కాక మిగిలినటువంటి గ్రంథములన్నీ కూడా పరతః ప్రమాణములు. అంటే వాటికి సరైనటువంటి గురి లేదు. కాబట్టి గుర్తించాలి, ఒక్క వేదమే మానవులకు ఆచరణ యోగ్యం, మిగిలినవన్నీ కాదు.
అంటే బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు మొదలైనవన్నీ వేదానుకూలత ఈ ప్రమాణములు, అంటే వేదానుకూలముగా ఉన్నంత వరకు మహర్షులు శంకరుడు, రామానుజుడు, మధ్వుడు మొదలగు ఆచార్యులు కూడా వేదములను స్వతః ప్రమాణముగా అంగీకరించుతారు వాళ్ళు కూడా. అయితే ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదము, అథర్వణ వేదము అని వేదములు 4 పూర్వము అచ్చులో లేవు, ఇప్పుడు ముద్రితమై మనకు దొరుకుతున్నవి. మానవుడు సంఘజీవి, అతడు చేయవలసినటువంటి కర్మలు, కర్తవ్యములు వేదమునందు చెప్పబడి ఉన్నాయి. వీరినే వేద విహిత కర్మలు అంటారు. ఈ కర్తవ్య కర్మలు మానవులు ఆచరించినట్లయితే సంఘము సుభిక్షంగా ఉంటుంది, లోకమంతా బాగుపడుతుందట. పూర్వము వేదములను స్త్రీ పురుష విభేదాలు లేకుండా అందరు మానవులు చదివేవారు. వేదమంత్రములను కొందరు స్త్రీలు కూడా ప్రచారం చేసినట్లు ముద్రిత వేద గ్రంథములు చూచినప్పుడు మనకు తెలుస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో ఎవరో కొందరు స్త్రీ శూద్రౌ నాదీయతామితి శృతే, స్త్రీలు శూద్రులు వేదములను చదవరాదు అని ఆంక్షలు పెట్టి పురుషులలో శూద్రులకు, అన్ని వర్ణములలో స్త్రీలకు కూడా వేదములు తెలియకుండా చేశారు. ద్విజులు, వేద బ్రాహ్మణులు అన్నమాట వీళ్ళు. ద్విజులు అంటే వేదములు పఠించుటకు అర్హులని, తదితరులు అనర్హులని ప్రచారం చేశారు. ఇది వేద సమ్మతం కాదు. వేదములందే పరమాత్మ చెప్పాడు, శూద్రులకు, బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు అందరికీ కూడా వేద జ్ఞానం, అంత్యములకు కూడా వేద జ్ఞానము అవసరమున్నది. కాబట్టి వాళ్ళందరికీ కూడా వేద జ్ఞానము చెప్పవలను అని వేదములోనే చెప్పబడి ఉన్నది. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని కొందరే ఉపయోగించుకోవటం స్వార్థము, కొంతమందిని మూర్ఖులు చేయుట స్వార్థము. ఇట్లనే ఈ లోకములో ఉండేటువంటి మూర్ఖత అంతా ప్రచారమైంది. కాబట్టి ఈ మూర్ఖతను పోగొట్టాలని చెప్పేసి మహర్షి దయానందుడు ఎన్నో తిప్పలు పడి, ఎన్నో బాధలు పడి తాను ఈ వేద జ్ఞానాన్ని భాష్యము రాసి సాధ్యమైనంత వరకు తను ప్రచారం చేశాడు, ఎన్నో బాధల కోర్చి. అటువంటి జ్ఞానాన్ని అందరూ కూడా స్వీకరించి దాని ప్రకారం మనం నడుచుకోవాలి. ఏదన్నా అనుమానం వచ్చినప్పుడు ఇదేమిటి అది ఏమిటి అని ఏ ఎదవల్ని అడగని అవసరంలే. మనము ఈ జ్ఞానము చదివితే, ఈ పుస్తకాలు చదివితే మనకు తెలుస్తుంది ఇవి చేయాలి ఇవి చేయకూడదు అని. తెలియని వాళ్ళు మానవులను అడిగితే వాళ్ళకేం తెలుస్తుంది? పూజలను అడిగినా తెలియదు, అయ్యగాలను అడిగినా తెలియదు, మానవులు వీళ్ళకేం తెలుస్తుంది? అంటే మనకు తెలియని తనము నిరూపించుకుంటాం వాళ్ళ ముందర. కాబట్టి అందరూ చదవవచ్చు అని వేదములో ఉన్నది. శంకరాచార్యునకు పూర్వం జైన బౌద్ధ మతములు విశేష వ్యాప్తిలో ఉండేవి. వీరిని అవైదిక మతములు అనేవారు. అంటే ఇవి వేద విరుద్ధములైన మతములని. తరువాత శంకరుడు అద్వైత మతమును విశేష వ్యాప్తిలోనికి తెచ్చాడు. శంకరునికి పూర్వమే గౌడపాదాచార్యులతో అద్వైత మతం ప్రారంభమైనది. ఈయన ఆయన వడ్రంగి, తనకు వేదము, ఆ గ్రంథములు, వాటి జ్ఞానము చెప్పేవారు లేక తను ఇష్టానుసారముగా దొరికినటువంటి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు దొరికినట్టు తెచ్చుకొని ఏదో ఒక సిద్ధాంతము నిర్ణయించుకొని అద్వైతము మొదలుపెట్టాడు. తరువాత గోవిందయాచార్యులు, ఈయన తరువాత వారి శిష్యుడైన శంకరాచార్యుడు అద్వైత మత సాంప్రదాయమును విశేష వ్యాప్తిలోనికి తెచ్చారు. ఈయన కాలంలో ఇంకా బాగా రాసి వాటికన్నీ ఇలా ఇష్టం వచ్చేటు అర్థాలు తీసి భాష్యాలు రాసి దానికి ప్రస్థానత్రయము అని పేరు పెట్టాడు. అంటే ప్రస్థానం అంటే ప్రయాణము, ప్రస్థానత్రయము అంటే మోక్షానికి ప్రయాణించాలంటే ఈ త్రివిధ మార్గాలు, నేను చెప్పేటివి ఈ మార్గాలను ఆచరించాలని ఆ గ్రంథంలో ఉంటుంది. ఈ విధంగా ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలను వానికి ప్రస్థానత్రయమని పేరు పెట్టి శంకరుడు వానికి అద్వైత సిద్ధాంతపరంగా తన భాష్యమును రాసినాడు. అద్వైతులు 4 వాక్యములకు అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ మహావాక్యములని
పేరు పెట్టి తమ సిద్ధాంతమును ప్రచారము చేసుకొనుటకు విశేషముగా ఉపయోగించుకున్నారు. కొందరు ఈ వాక్యములు వేదములలోనివి కావని తలుస్తారు. ఇవి వేదవాక్యములు కావు. మహర్షి దయానందులు కూడా చెప్పారు, 4 వేదములలో ఎచ్చట వెదికినను ఈ వాక్యములు మీకు కనిపించవు, ఇవి వేదవాక్యములని జనులను భ్రమింపజేశారు. భ్రమ అంటే భ్రాంతి, విపర్యయము, లేనిదాన్ని ఉంది అని చెప్పడం. ఈ పదాలన్నీ సమానార్థకములు. అతస్మిన్ తద్బుద్ధి అనగా అది కానిదాన్ని అదే అని చెప్పడం. అదే బుద్ధి కలడం భ్రమ అనగా తాడును పావనుకోవడం, ముత్యపు చిప్పను వెండి అనుకోవడం ఇత్యాదు భ్రమలు. మహావాక్యములు వేదవాక్యములు కావు, ఇవి ఉపనిషత్తు వాక్యములు. వీరిని మీరు చాందోగ్యాది ఉపనిషత్తులలో చూడగలరు. అద్వైత మత ప్రచారకుడైన శంకరుడు, విశిష్టాద్వైత మత ప్రవర్తకుడైన రామానుజుడు, ద్వైత మత స్థాపకుడైన మధ్వుడు, వీరందరూ పై వాక్యములను తమ తమ మతానుసారంగా వివేచించి భాష్యం రాసుకున్నారు. ఒక్కొక్కడిది ఒక్కొక్క మతం. ఈ ముగ్గురు కూడా ఎవడు ఒక మతాన్ని ఒకడు ఒప్పడు. మళ్ళీ ఇక అందులో సత్యం ఉన్నట్ట చూడండి. సత్యం ఉంటే ఎవరైనా ఒప్పాల్సిందే. వాంది వీడొప్పడు, వింది వాడొప్పడు, వాంది వీడొప్పడు. అంటే ఎన్ని అసత్యాలు ఉన్నాయో వాళ్ళకే తెలుస్తుంది తప్ప ఇతర వాళ్ళకు తెలియదు. ఈ విధంగా భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు ఈ మూడింటికి శంకర, రామానుజ, మధ్వాచార్యులు ముగ్గురు తమ తమ మతానుకూలంగా భాష్యము రాశారు. కానీ వీరు ముగ్గురును ఒకే గ్రంథమునకు భిన్న భిన్న భాష్యములు రాశారు. శంకరుడు రాసిన భాష్యము ద్వైత విశిష్టాద్వైతులకు నచ్చదు, రామానుజుడు రాసిన భాష్యము అద్వైతులకు నచ్చదు, మధ్వుడు రాసిన భాష్యము అద్వైత విశిష్టాద్వైతులకు అంగీకరింపరు. ఈ విధంగా త్రిమతాచార్యులు పరస్పర విరుద్ధంగా ప్రస్థాన త్రయమునకు భాష్యములు రాసి అసలు మూల గ్రంథములు ఏమి చెప్పుచున్నవో, వేదము మూలమైనటువంటిది ఏమి చెప్పుచున్నదో అర్థము కాకుండా పోయింది. ఎవరికి అర్థం కాకుండా చేశారు ఈ మహానుభావులు. వేదం అంటే తెలియని ఆ చీకట్లో పడేశారు, అజ్ఞానంలో పడేసినారు. గ్రంథకర్త తన పుస్తకమున ఒకే విషయమును చెప్పలను. ఎవరు చెప్పినా ఒక మాట ఒకే చోట ఒకే మాదిరిగా చెప్పాలి. ఒక చోట ఒకటి చెబితే ఈ చదివే వాళ్ళు ఏం తెలుసుకుంటారు? అందుకే అజ్ఞానంలో పడిపోయింది మొత్తం సమాజం, లోకమంతా కూడా. ఒకే గ్రంథమునందు విరుద్ధ విషయమును చెప్పరాదు. ఉపనిషత్తులను, బ్రహ్మసూత్రములను, గీతను రచించిన గ్రంథకర్తలు తమ గ్రంథములందు పరస్పర విరుద్ధ విషయమును ప్రతిపాదింపరు. కానీ ఈ మూల గ్రంథములకు ఆచార్యులు పరస్పర విరుద్ధముగా భాష్యములు రాసుకొనిది. అందుచేత మనకు మూల గ్రంథమునందలి అసలు ప్రతిపాద్య విషయము ఏమిటని సంశయము కలుగుతుంది. ఈ నహి సంశయమవారుహ్యనరో భద్రాని పశ్యతి, సంశయింపని మనుజుడు భద్రమును చూడలేడు. అంటే సంశయముతో ఉన్నటువంటి మనుజుడు సత్యమును ఎప్పుడు చూడలేడు. అంటే నిజమేమిటో తెలుసుకొనలేడు. కనుక త్రిమతాచార్యులు ప్రతిపాదించిన అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత సిద్ధాంతములతో ఏది సత్యమో తెలుసుకొనుటకు మనం వేద సిద్ధాంతముతో వీరిని పరిశీలింపవలసి ఉన్నది. వేదములకు శృతి అని పేరు. శృతి అంటే శృతి స్మృతి విరోధేతు శృతిరేవ గరీయసి. అంటే శృతులనబడే వేదమునకు స్మృతులతో విరోధము కలిగినప్పుడు శృతి చెప్పు దానినే అంగీకరింపవలెను. పరాశరాది మహర్షులు అంగీకరించారు. కనుక త్రిమతాచార్యులు ప్రస్థానత్రయమునకు రాసిన భాష్యములను వేద దృష్టితో పరీక్షించినప్పుడు ముగ్గురు రచించిన భాష్యములను యథార్థ విషయమును ప్రతిపాదించుట లేదని తోచుచున్నది. కాబట్టి ఇది భగవద్గీత. ఇది భారతములో ఒక భాగం. భారత ఇతిహాసము అంటే చరిత్ర. గీత మహాభారత భీష్మ పర్వాంతర్గతమై ఉన్నది. ఇది వ్యాసరచితము. కొందరు గీతను ఉపనిషత్తుగానే ప్రచారం చేస్తున్నారు. గీతోపనిషత్తు అని కూడా గ్రంథములలో రాయిచున్నారు. ఉపనిషత్తులలోని శ్లోకములను అనుసరించి సమానార్థకములుగా కొన్ని శ్లోకములు గీతలో రచింపబడి ఉండవచ్చును.
అంత మాత్రమున భగవద్గీత ఉపనిషత్తు ఎట్లు కాగలదు? ఇది ఇట్లుండగా ఉపనిషత్తులకేమో వేద శిరస్సులని, వేద శిఖలని, వేదాంతములని పేరు పెట్టి ప్రచారం చేయుచున్నారు. ఉపనిషత్తులను వేదాంతములు అనేటట్లయితే 4 వేదములకు 4 ఉపనిషత్తులు మాత్రమే ఉండవలెను. కానీ ప్రస్తుతం ఉపనిషత్తుల పేరుతో సుమారు 4 లేక 500 పుస్తకాలు ప్రచారంలో ఉన్నవి. చూడండి అయ్యా ఎన్ని ఉపనిషత్తులు! వాడిని చూసి ఈయన చూసి, ఈయన చూసి వాడు చూసి రాసుకోవడమే నాది గొప్ప, నాది గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అని. కానీ వేదములు కోట్ల సంవత్సరాలైనా కూడా 4 ఉన్నవి. ఎందుకంటే దాన్ని ఎవరు మార్చలేరు, ఎవరు వానిలాగా రాయలేరు. ఆ జ్ఞానము లేదు, ఆ ఛందస్సు లేదు, వాటిని పలకరించడానికి చదవడానికి కూడా జ్ఞానం లేదు ఈ పండితులకు. కాబట్టి 4 వేదములు అట్లాగే ఉన్నవి. వీరిలో సాంప్రదాయకులు, అద్వైత మత సాంప్రదాయకులు ఉపనిషత్తులను మాత్రమే ప్రమాణంగా అంగీకరించుతారు కొందరు. కొంతమంది కేవలము 10-11 ఉపనిషత్తులను మాత్రం ప్రమాణంగా అంగీకరించుతారు. ఇక 400-500 ఉపనిషత్తులను అంగీకరించే వాళ్ళు మూర్ఖులు, పరమ మూర్ఖులు. కాబట్టి ఈ విధంగా సత్యాన్ని తెలుసుకున్నటకు వేదమునే ఆశ్రయించమని, అది వేదము పరమాత్మ ఇచ్చేటువంటి స్వతః ప్రమాణమని మనకు మహర్షులు చెప్పారు. దానినే మహర్షి దయానందుడు లోకానికి అందించారు. ఈ విధంగా మనము సత్యములను తెలుసుకొని వాని ద్వారానే ఆ యొక్క పరమపూజ్యుడకు పరమేశ్వరుని వలన ఈ వేదములు వచ్చినవని ఈ మంత్రం చెబుతుంది. తస్మాత్ యజ్ఞాత్ సర్వహుత రుచ సామాని జజ్జిరే చందాంసి జజ్జిరే తస్మాత్ యజుస్తస్మాత్ అజాయత అంటే పరమాత్ముడు చెబుతున్నాడు. ఈ యజుర్వేదము, ఈ ఋగ్వేదము ఇవన్నీ నా వల్లనే పుట్టిన ఈ సామవేదము, అథర్వ వేదము నేనే ఉత్పత్తి చేశాను, నా వల్లనే ఉద్భవించాయి. కానీ ఇందులో నా యొక్క జ్ఞానమే సత్యము. దీన్ని తప్ప మరి దేన్ని కూడా ఎవరు కూడా మీరు వాటి జోలికి పోకూడదు, వాటిని ఆచరించకూడదని పరమాత్మనే చెప్పాడు. కాబట్టి వేదములను ఈ యజుర్వేదములో 40వ అధ్యాయము ఈశావాస్యోపనిషత్తు అని చెబుతుంటారు. ఎందుకనగా 40వ అధ్యాయము అన్ని వేదమంత్రములే, వేరొకటి లేవు. అట్లే ఇంకనూ కొన్ని ఉపనిషత్తులు వారిని మహర్షుల పేర్లతో వ్యవహరించుతూ ఉన్నారు. ఈ ఉపనిషత్ గ్రంథములు వేదాంతమని, వేద సారమని ఏవోవో పేర్లు పెట్టి సాంప్రదాయకులు చేస్తున్నారు. అసలు వేదమే సారమై ఉండగా ఉపనిషత్తులకు సారమును ఆపాదించుచున్నారు. కొందరు వైదిక భాష 4 భాగములుగా వ్యవహరింపబడుచున్నది. మంత్రము, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తులని వేదమంత్రములు అందరికీ అర్థము కావని గ్రహించిన మహర్షులు కొందరు మంత్రములపై వ్యాఖ్యానములను రాసి ఉండిరి. ఆ మంత్రములను దర్శించి ఆ మంత్రాలు ఏం చెబుతున్నాయో మానవులకు అర్థము కావాలని వ్రాసినారు. వారినే బ్రాహ్మణములు అంటారు. ఐతరేయ బ్రాహ్మణము, శతపథ బ్రాహ్మణము, తాండ్య బ్రాహ్మణము, గోపద బ్రాహ్మణము అని ఋషులు రాసినటువంటివి అన్నమాట. తరువాత అరణ్యకములు, ఇవి సృష్టి క్రమమును, ఇతిహాస విషయములను చెప్పుచుండును. 4వది ఉపనిషత్ భాగము. ఉపనిషత్తు అంటే బ్రాహ్మణ విద్య. ఇందు తాత్విక చింతన చేయబడింది. ఉపనిషత్ పూర్వక సద్ధాతువు వలన ఉపనిషత్ శబ్దం ఏర్పడినది. అనగా బ్రహ్మనిష్ట ద్వారా మనకు కలిగే క్లేశములు పోగొట్టుటకు అంటే కష్టాలు పోగొట్టుటకు తోడ్పడే విద్య ఈ యొక్క బ్రహ్మ విద్య. కనుక దీనిని ఉపనిషత్ విద్య అని లేక బ్రహ్మ విద్య అని వ్యవహరించెదరు. విద్యు అంటే జ్ఞానము, ఆ యా అంటే ఇచ్చునది, విద్య అంటే జ్ఞానమునిచ్చునది అని దీని అర్థము. బ్రహ్మ విద్య అంటే బ్రహ్మ జ్ఞానమునిచ్చునది అని అర్థం. సృష్టి స్థితి లయములకు పరాపర విద్యలకు సంబంధించిన సమస్త విజ్ఞానము ఈ వేదములందు గర్భితమై ఉన్నదని ఋషులు చెప్పారు. ఈ విద్యలు వేదములలో బీజ రూపముగా ఉన్నవి. ఇచ్చట వేదములను గురించి ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఉపనిషత్తులు వేద విజ్ఞానము ఆధారము చేసుకొని వర్తిల్లుచున్నవి. మనము భాషించున్నది కూడా ఉపనిషత్తు ప్రవచనమే కదా అని ఇలా చెబుతున్నారు. కాబట్టి ఇక 2 మాటలు చెప్పి ఈ వేద ప్రపంచానికి జీవులు, ఈశ్వరుడు, ప్రకృతి అనే 3 మూల పదార్థాలు కలవని బోధించుతుంది వేదం.
అని అవి నిత్యతత్వములు అనగా ఒకప్పుడుండి వేరొకప్పుడు లేకుండానవి కాదు, ఎల్లప్పుడూ ఉండునవి నిత్యతత్వములు అయినప్పుడు అవి స్వయం సిద్ధములని కూడా చెప్పవలసి వస్తున్నది. ఒకరిచే మూడు తత్వములు సృష్టింపబడినవి కాదు, దేవుడు పుట్టించలే ప్రకృతిని జీవులను. బాగా గుర్తుపెట్టుకోండి, మూడు స్వతహంగా పుట్టినాయి, అవే ఉన్నాయి, ప్రపంచంలో ఎప్పటికీ ఉన్నాయి. కాబట్టి వీరిని అనాదులనియు అంగీకరింపవలను. ఒకటి సర్వవ్యాపకమైన ఈశ్వరతత్వము, రెండవది జీవతత్వము అతి సూక్ష్మము, మూడవది ఈ సృష్టి జరుగుటకు ఆవశ్యకమైన ప్రకృతి తత్వము, ఇది జడము. అనగా ఈ మూడు తత్వములే ప్రపంచము. జడము అంటే చలనము లేనిది, కదలనిది ప్రకృతి. కానీ ప్రవాహ నిత్యం ప్రపంచం మరియు జీవులు పరమేశ్వరునిచే సృష్టింపబడినవి కావు. పరమేశ్వరుని వలె జీవులు కూడా నిత్య సత్య పదార్థములు. అట్లే ప్రకృతియు ఆది అంతము లేని వస్తువులను నిత్యములని అంగీకరింపవలసి ఉన్నది. ఇది స్థూలముగా వేదమునందు ప్రతిపాదింపబడిన జీవేశ్వర ప్రకృతి తత్వముల ప్రస్తావన ఇప్పటికే మనము ఈ విధంగా చెప్పబడుచున్నది. కాబట్టి ఎప్పటికీ కూడా జీవులు చావవు. అవి చేసేటువంటి పాప పుణ్యాలు ఎప్పటికీ నాశనం కావు. పుణ్యఫలం సుఖాన్ని ఇస్తాయి, పాప ఫలము సుఖాన్ని ఇస్తాయి, దుఃఖం ఇస్తాయి. ఈ విధంగా తెలుసుకొని మనము పుణ్యకర్మలు చెయ్యాలి. ఇది లోకమున వేదములు భగవంతుని ద్వారా చెప్పబడినటువంటి సత్యం. మనము ఈ జన్మలోనే కాదు, తరువాత పుణ్యములు కూడా రావాలి అంటే కేవలము ఈ యజ్ఞములు చేయుచు మనకు ఇంకా విపరీతమైన శాశ్వతమైన గొప్ప సత్కర్మలు చేస్తామనుకో, ఈ చేస్తే ఆ ఫలములు తరువాత పొందబడే వారందరి వలన వారందరూ మన యొక్క కార్యములో పాలు పంచుకొని లోకం బాగుపడుతుంది, జీవిస్తున్నారు. కాబట్టి ఆ పుణ్యము ఈ జీవునికి ఎప్పుడూ ఏ జన్మల్లో ఉన్నా వస్తానే ఉంటుంది. అట్లాగే కొన్ని చెడు కర్మలు చేసిపోతారు, శాశ్వతంగా దాంట్లో కొట్లాడుకుంటూ ఈ పాకిస్తాను ఇండియా మాది కొట్లాడుకుంటూ జీవనం చేస్తూ చస్తూ ఎంతమంది చావుకో కారకులయ్యి చేస్తున్నారు. ఈ పని చేసినటువంటి ఆ రాజకీయంలో కానీ ఎంతమంది ఉన్నా వాళ్ళు ఎన్ని జన్మలకు ఈ పాపముల నుండి తప్పుకోరు అని మనకు శాస్త్రం చెబుతా ఉంది. ఎందుకంటే జాతిని ఈ రకంగా నాశనం చేశారు మూర్ఖత్వంలో పడేసి. అందుకు కారణం ఎవరంటే మన స్వతంత్రం వచ్చాంచి ఈ రెండు దేశాలకే కాక పక్కల దేశాలకు కూడా ఒక పెద్ద తండ్లాట పెట్టిపోయినారు. మనశ్శాంతి లేకుండా ఈ శాశ్వతంగా ఉంటాయి. అందుకే రాజులకు విపరీతమైన శిక్షలు, తెలియని వానికి తక్కువ శిక్షలు. తెలియని వాడు ఏం చేసుకుంటాడు, ఇంట్లో సంసారంలో ఏదైనా పొరపాటు పడితే ఆ భార్య పిల్లలతో గొడవ పడతాడు, అది రోంత పాపమే. కానీ వాళ్ళు దేశమంతా మొత్తము అందరి మనుషులను నాశనం చేశారు. కాబట్టి ఆ పాపాలన్నీ కూడా వాళ్లకు ఎప్పుడు పీకరించినటువంటి మనుషులుగా పుట్టరు. ఇంకా అటువంటి పరిస్థితిని తెచ్చుకుంటారు రాజకీయ నాయకులు. కాబట్టి రాజకీయ నాయకులు అందరూ ఎంపీలు వాళ్ళు వీళ్ళు చట్టాలు చేస్తారు రాజ్యసభల్లో. ఈ చట్టాలలో కూడా ఎన్నో లోపాలు పెట్టి తయారు చేస్తే వాళ్ళకు జన్మలకు విముక్తి రాదు, ఆ పాపాలను అనుభవిస్తూనే ఉంటారు. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని పుణ్యములు మనము చేస్తే, మంచి పనులు చేస్తే లోకంలో శాశ్వతంగా నిలబడిపోతే మనము ఎన్ని జన్మలు ఎత్తుతా ఉన్నా ఆ పుణ్యఫలం మనకు వస్తానే ఉంటుంది. కాబట్టి అటువంటి పుణ్యఫలాన్ని మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చేస్తే ఇప్పుడే రావు. యజ్ఞాలు చేస్తే ఏం ఫలం వచ్చాది అంటే మంచి వాయువు, లోకానికి మేలు జరుగుతుంది. కాబట్టి భగవంతుని దగ్గర పుణ్యం జమపడుతుంది, ఆరోగ్యము, ఊపిరి, శ్వాస, ప్రాణాయామం జరుగుతుంది. అట్లాగే ఏవైనా యోగా లాంటివి చేస్తే కొంచెం శరీరానికి మేలు కలుగుతుంది. ఇప్పటి యజ్ఞాలు చేస్తే శ్వాస బాగా పెరుగుతుంది అన్నమాట. వాటి శ్వాస వలన ఆరోగ్యం ఇస్తుంది. ఇటువంటి ఫలాలు వస్తాయి. కానీ పుణ్యము అనేటువంటి ఫలము పరజన్మలో, ఈ జన్మ పోయిన తరువాత జన్మలో ఇస్తాడు భగవంతుడు. అది నమ్ముకోవాలి. మనకు కనపడలేది అంటే కాదు, లోకహితమైన కార్యక్రమాలు ఏం చేసినా కూడా భగవంతుడు మనకు వాటికి ఫలం ఇస్తాడు.
కాబట్టి ఆ ఫలాన్ని పొందవచ్చు. నాకు వద్దు స్వామి అనే త్యాగము ఉంటే నువ్వు మోక్షానికి కూడా పోవచ్చు. నాకు ఇంకా ఈ లోకం వద్దు, జన్మం వద్దు స్వామి, నాకు మోక్షం కావాలని ప్రయత్నం చేసి యమనియమాలు పాటించి నీ యొక్క త్యాగభావముతో మోక్షానికి ప్రయాణం చేయవచ్చు. అంతేకాని ఇష్టానుసారంగా టెంకాయలు, నిమ్మకాయలు, కోళ్ళు, మేకలు, ఇష్టానుసారంగా గుళ్ళు, గోపురాలు, యాత్రలు, తీర్థాలు తిరిగి తిరిగి చచ్చినా కూడా ఏమీ రాదు. కాబట్టి వేదము ఇంత సత్యంగా కఠినంగా మానవులకు చెబుతున్నది అంటే ఆ పరమాత్మ చెబుతున్నాడు ఇంత కఠినంగా, మీరు ఇది చేయకపోతే మీరు ఎప్పటికీ బాగుపడరు అని. కాబట్టి అటువంటి జ్ఞానమే మనందరికీ ఆచరణీయము. ఆ దేవుణ్ణి మెప్పించాలి యజ్ఞముల ద్వారా, లేదా యజ్ఞములకు సహాయము చేసి ఆ దేవుణ్ణి మెప్పించి మనం ఏదో ఒక రకంగా పుణ్యఫలం సంపాదించుకుంటే ఈ జన్మ కంటే మరొకసారి ఉన్నతమైన జన్మము, ధనికమైన జన్మము, విద్య గల జన్మము, జ్ఞానము గల జన్మము, ఈ రకంగా మనము ఉన్నతి పొందుతాం. ఇప్పుడు ఈ జన్మలో ఇంతే ఉండాం, గత జన్మలో ఏం చేశామో లేదో తెలియదు, కానీ ఇంకా అభివృద్ధి పొందుతాం ఈ మార్గంలో జీవించడం వల్ల. కాబట్టి ఇటువంటి మార్గాన్ని విడిచిపెట్టక త్యాగభావంతో లోకహితానికి ఎంతో కొంత ఖర్చు పెట్టుట మానవుల యొక్క ధర్మము అని వేదం చెబుతున్నది. ఆ ధర్మమునే భగవద్గీతలో చెప్పాడు. యజ్ఞము చెయ్యనివాడు, ఇతరులకు పెట్టనివాడు దొంగ అని. ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి శ్లోకాలు వేదములలో కూడా ఎన్నో ఉన్నాయి. కుర్వన్నే వేహ కర్మాని చచ్చేంత వరకు పనులు చెయ్యాలి, జిజీవిషయ శతకం సమాహ, 100 ఏళ్ళ వరకు మనం ఈ మంచి పనులు చెయ్యాలి, మానవులుగా లోకానికి మేలు చెయ్యాలి. మానవుడు పుట్టిందే లోకహితమునకు, తన స్వార్థమున కోసం కాదు. నా సంపాదన, నా పిల్లలు, నా పెళ్ళాము, నా భార్య అని వాటి కోసం బ్రతకూడదు. వాటి కోసం బ్రతికితే వాడు నాశనమే. కాబట్టి లోకహితం కోసం బ్రతకాలి అని వేదం చెబుతున్నాడు. అందుకోసమే మీకు మానవ జన్మ వచ్చింది. ఆ హితం అనే బుద్ధి లేకపోతే మీరు పశు జన్మలు ఎత్తుతారు, జంతువుల మాదిరి బ్రతుకుతారు. ఏది సృష్టిలో తిండి దొరక్క, బట్ట దొరక్క, గూడు దొరక్క, ఎండకు వానకు ఎన్ని ఎగసాట్లు బ్రతుకుతారో మీకు తెలియదు. కాబట్టి మానవ జన్మను పోగొట్టుకోవాకండి, మానవ జన్మను దేవత జన్మగా మార్చుకోండి అని మనకు పరమాత్ముడు బోధించాడు. కాబట్టి ఎప్పటికీ కూడా మీరు ఈ విధంగా అందరూ ఇంకా ఇతర వాళ్ళను కూడా తీసుకొని యజ్ఞము వచ్చేటువంటి జ్ఞానం వాళ్ళకు కూడా పంచండి. మీకు వాటి వలన కూడా పుణ్యము కలుగుతుంది. కాబట్టి పుణ్యము సంపాదించుకోవట మానవుని యొక్క ధర్మం. అన్నిటికీ అదే దారి చూపుతుంది. కాబట్టి ఇంతటితో స్వస్తి.